మీ దేవుడు స్వర్గానికో నరకానికో వెళ్ళిపోయాడు. మీరు వెళ్ళి అతన్ని సేవించుకుంటారా? త్వరగా చెప్పండి. మీ దేవుణ్ణి దారిలోనే అందుకోవచ్చు. వెళ్తారా? నేనే మీ దొరను చంపి పైకి పంపించాను. మిమ్మల్ని పంపించమంటారా? నిధి ఇద్దరినీ సూటిగా చూస్తూ అన్నాడు. అతని మాటని నొక్కి వక్కాణిస్తున్నట్టు శంబరుడి మీద త్రిశూలము, ధేనుకుడి గొంతుకు మీద కత్తి పదునుగా నొక్కాయి. వద్దు, మమ్మల్ని చంపొద్దు, శంబరుడు బొంగురుగా అన్నాడు. గొంతుకలోని కత్తి దిగిపోతుందన్న భయంతో ధేనుకుడు గుటకలు మింగాడు. అవును, వాళ్ళనేం చేయొద్దు, వాళ్ళు నిమిత్త మాత్రులు, పాపం, అర్చకుడు వణికే గొంతుతో అన్నాడు. నిధి అతని వైపు చిరునవ్వుతో చూశాడు. అవునవును, నిమిత్త మాత్రులు పాపం చేశారు, శిక్ష పడాలి కదా. అమాయకులను వెంటాడుతూ వేటాడుతూ తిరిగి తిరిగి అలసిపోయారు పాపం. కొంతకాలం పాటు విశ్రాంతి అవసరం. నేల మీద వెల్లకిలా పడి అయోమయంగా చూస్తున్న శంబరుడిని, ధేనుకుడిని నవ్వుతూ చూశాడు నిధి. అతని కాలు చివాలన కదిలింది. శంబరుడి మోకాలు మీద సమ్మెటలా వాలింది. అతని పాదం మెలిక విరిగినట్టు చప్పుడైంది. శంబరుడు కెవ్వుమన్నాడు. అమ్మో, నా కాలు అరిచాడతను. నిధి కాలు మళ్లీ కదిలింది. ఈసారి ధేనుకుడి భీకరంగా అరుస్తూ తన సహచరుడితో గొంతు కలిపాడు. నిధి అర్చకుడిని, డమరుకం పట్టుకున్న వ్యక్తిని, శంఖం పట్టుకున్న వ్యక్తిని కలయజూశాడు. నా మీద కోపము కసి కనిపిస్తున్నాయి మీ ముఖాల్లో. ప్రతీకారం చేస్తారేమో, ప్రయత్నించండి, రండి. అర్చకుడు ఇబ్బందిగా చూశాడు. నేను అర్చకుడిని నాయన, మంత్రపుష్పాలు శాంతి పాఠాలు వల్లించేవాడిని. వీరోచిత కార్యాలు కావు నావి. డమరుకుడు, శంఖుడు ఒకేసారి తమ వాద్యాలను నేల మీద పడేసి వచ్చిన దారి వైపు పరుగెట్టారు. అమ్మాయిలు రండి, మహాధర్మాధికారి వారికి, వారి ధర్మపత్ని గారికి విషయం తెలియజేద్దాం అంటూ కదిలాడు అర్చకుడు. పల్లెల్ని వదిలేసి యువతులు ఆదరాబదరా అనుసరించారు. నిధి ఆలయ ద్వారం వైపు చూశాడు. గుమ్మం వైపు రెండు వైపులా 10 మంది భటులు శిలా విగ్రహాల్లా నిల్చునే ఉన్నారు. నా మీదికి ఒక్కొక్కరుగా వస్తారా, ఒక్కమ్ముడిగా వస్తారా? త్వరగా తేల్చుకోండి. భటులు ముఖాలు చూసుకున్నారు. శంబరుడు, ధేనుకుడు నిస్సహాయంగా దీనంగా చేస్తున్న శబ్దాలు వాళ్ళని హెచ్చరిస్తున్నట్టు వినవస్తున్నాయి. అందరూ కూడబలుక్కున్నట్టు ద్వారంలోంచి వెలుపలికి పరిగెత్తారు. జనం వాళ్లను అనుసరించారు. పవిత్రమైన ఆలయం పాడుపడిపోయింది. మూల విరాట్టు శిథిలమైపోయింది. వెళ్ళిపోదాం రండి. నిధి కబర్దిని, కుసుమను వాళ్ళ తల్లిదండ్రుల్ని చూస్తూ అన్నాడు. అనిల ఆప్యాయంగా నిధి చేతిని పట్టుకుంది. నిధి, అనిల, కబర్ది, అతని తల్లిదండ్రులు, కుసుమ ఆమె తల్లిదండ్రులు ఆలయ ద్వారం దాటి మెట్లను సమీపించి ఆగిపోయి ఆశ్చర్యంతో చూశారు. రుద్రగిరి జనం ఆలయంలోంచి యువతలికి వచ్చిన వాళ్ళంతా మెట్ల మీద వరుసలు వరుసలుగా నిలబడి ఉన్నారు. నిధి బృందాన్ని చూడగానే ఒక్కసారిగా చేతులు పైకెత్తి ఊపుతూ హర్షధ్వానాలు చేశారు. అంతసేపు చేతులలో ఆయుధాలు పట్టుకుని జనం మీద తమ అధికారం చూపిస్తూ బెదిరించిన భటులు జనంతో కలిసిపోయి జయ జయ ధ్వానాలు చేస్తున్నారు. ప్రజానీకం కంఠాలు చేస్తున్న జయ జయ ధ్వానాలు, హర్షధ్వానాలు రుద్రగిరి హృదయ నాదాన్ని స్పష్టంగా వినిపిస్తున్నాయి. తన సాహసం వాళ్ళకి నచ్చింది. ముందు వరుసలో నిలిచిన ఒక వృద్ధుడు మెల్లిగా నిధి ముందుకు వచ్చాడు. జనం వైపు తిరిగి చెయ్యెత్తి వారించాడు. కాసేపట్లో జయ జయధ్వానాలు నిశ్శబ్దంలో లయించిపోయాయి. వృద్ధుడు నిధి వైపు చూశాడు, తిరిగాడు. నాయనా, ఎక్కడి నుంచి వచ్చావో, ఎందుకు వచ్చావో మాకు తెలియదు. దశాబ్దాలుగా మాకు పట్టిన అర్ధనారీశ్వర దేవుడు అనే పీడను వదిలించావు. మా రుద్రగిరి పరిసర జనపదాలు నీకు రుణపడి ఉంటాయి. కబర్దీ, కుసుమల ముఖాలలో ఈ ప్రాంతవాసులకు జరుగుతున్న ఘోరమైన అన్యాయం నా కళ్ళకు కట్టింది. మీ ధర్మాధికారి అధర్మాధికారి అని అర్థం చేసుకున్నాను. అధర్మాన్ని ఖండించడం మానవ ధర్మం అనుకున్నాను. నిధి అన్నాడు. అలాంటి అద్భుత కార్యాలను కారణజన్ముడు రావాలి. నువ్వు వచ్చావు. రుద్రగిరి తరించింది వృద్ధుడు అన్నాడు. జనం హర్షధ్వానాలు చేశారు. ఆలయ ద్వారంలోంచి అర్చకుడు యువతలికి వచ్చాడు. అతన్ని చూడగానే జనం ఆగ్రహం వ్యక్తం చేసి అరుపులు అరిచారు. నిధి చెయ్యెత్తి వారించాడు. అర్ధనారీశ్వర దేవుడి ముందు మీరు అశక్తులుగా ఉన్నారు. అర్చకుడు అశక్తుడుగా ఉన్నాడు. ఆయన మీద ఆగ్రహించడం న్యాయం కాదు. అవును నాయన, మేమందరం ఈ క్షణం దాకా బానిసలమే, అర్చకుడు అన్నాడు. వృద్ధ ధర్మాధికారి గారు నిన్ను చూడాలంటున్నారు. దయచేసి రా, రుద్రగిరి వాసులందరూ రావచ్చన్నారు. జనం ఉత్సాహంగా అరిచారు. వృద్ధ ధర్మాధికారి వల్లభదేవుడు ఎత్తుగా ఉన్న ఆసనం మీద కూర్చున్నాడు. అతని భార్య వరాంగి అతని పక్కనే కూర్చుంది. మళ్ళిన వయసు ఇద్దరి శరీరాల మీద ఉన్న
ముడతలతోనూ నెరిసిన శిరోజాలలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. తెల్లటి కనుబొమల క్రింద మినుకు మినుకుమంటున్న కళ్ళతో వల్లభదేవుడు తన ముందు మందిరం దిండుగా క్రిక్కిరిసి నిలుచున్న రుద్రగిరి ప్రజలను కలయి చూశాడు. ఆయన చూపులు తన ముందు దగ్గరగా నిలుచున్న నిధి మీద వాలాయి. నిధి అన్నాడు ఆయన ఏదో ఆలోచనలో ఉన్నట్టు. ఆర్య, మీకు పుత్రశోకం కలిగించినందుకు విచారిస్తున్నాను, నిధి అన్నాడు. ధర్మాధికారి వల్లభదేవుడు చేతిని పైకెత్తి వారించాడు. తదేకంగా నిధి ముఖంలోకి చూశాడు. విచారించొద్దు, మేం చేయలేని పని నువ్వు చేశావు. వీరధర్మాన్ని పాటించావు. విచారం అంటూ ఉంటే అది మా దంపతులిద్దరిదే. అశేష ప్రజానీకానికి ఊరటను ఆనందాన్ని అందించిన సంఘటన నువ్వు చేసిన సాహసం. వల్లభదేవుడి ధర్మపత్ని వరాంగి గొంతు సవరించుకుంది. అవును నాయన, అబ్బాయి పుట్టినప్పుడు వాడు వికృత శిశువని అరిష్టమని మంత్రసాని చెప్పింది. అయితే ఒక సాధువు మా ఆందోళనను దూరం చేశాడు. ఆయన మాటలు విశ్వసించాం. లేకపోతే కలిగిన సంతానం అపురూపంగా ఆ విరూపుడిని పెంచాం. వాడు లోకకంటకుడుగా రూపొందాడు. లోకకంటకులం నిష్క్రమించడమే మంచిది. నేను ధర్మాధికారిగా వ్యవహరించినప్పుడు ఈ పరగణాలు వివాహాలన్నీ నా అనుమతితో జరగాలన్న నియమం విధించాను. దానికి కారణం వర్ణసంకరం జరగకూడదన్న ఆశయం. ఆ నియమం అధర్మమని నాకు ఆలస్యంగా బోధపడింది. నేను అనాలోచితంగా ప్రవేశపెట్టిన ఆచారం మా కుమారుడి చేతిలో ఆయుధంగా మారింది. యువతీ యువకులు హృదయాలతో జీవితాలతో చెలగాటమాడింది. ఆ అధర్మ నిబంధన ఇక మీదట ఉండదు. నేను అపరాధం చేశాను. దానికి శిక్షగా పుత్రశోకాన్ని అనుభవించాల్సిందే. జనం జై జయధ్వానాలు చేశారు. వల్లభదేవుడు చేయెత్తి వారించాడు. సాధువు సూచనతో అర్ధనారీశ్వర దేవుడు అనే పేరు పెట్టాం. ఒక యథార్థాన్ని ప్రజలకు చెప్పాలి. ఇప్పుడు చెప్తున్నాను. వాడు నారీ కాదు, ఈశ్వరుడు కాదు, స్త్రీ జాతికి చెందినవాడు కాదు, పురుష జాతికి చెందినవాడు కాదు. అది కప్పిపుచ్చి ఒక అమాయకురాలితో వివాహం జరిపించాం. కొంతకాలం అనంతరం ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళింది. మళ్ళీ తిరిగి రాలేదు. ఎందుకంటే ఆమె తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. ఈ విషయం కూడా బయటికి పొక్కలేదు. జనంలో కలకలం బయలుదేరి కాసేపట్లో సర్దుమణిగింది. నువ్వు జనసామాన్యానికి మేలు చేశావు. మా కుమారుడు రకరకాల పాపాలు చేశాడు, అపరాధాలు చేశాడు. వాటిలో తనను అర్ధనారీశ్వరుడిగా భావించుకొని ఆరాధనలు అందుకోవడం మహాపరాధం. ప్రజలను బెదిరించి కానుకలు స్వీకరించడం మరొక నేరం. అలనాడు కొడుకు కంసుడి నిర్వాకంతో తండ్రి ఉగ్రసేనుడు అశక్తుడుగా అనాథగా ఉండిపోవలసి వచ్చింది. ఆ అవస్థ నీ మూలంగా తప్పింది. నాకు స్వేచ్ఛ లభించింది. ఆర్య, నిధి అప్రయత్నంగా అన్నాడు. ప్రజలను తన భక్తులుగా చేసుకొని మావాడు గుంజుకున్న సొమ్మును ప్రజలకే ఇచ్చివేయాలనుకున్నాను. ఆ పని కూడా నీ ఆధ్వర్యంలోనే జరగాలి. నన్ను మన్నించండి. నాకన్నా పెద్దలున్నారు. కబర్ది తండ్రిని, కుసుమ తండ్రిని ఆ కార్యభారం అప్పగించండి. ఈ విషయంలో నాది మరొక మనవి ఉంది. నిధి ఆగాడు. ఏమిటది? వల్లభదేవుడు ప్రశ్నించాడు. ఆ సొమ్మును ప్రజలందరికీ సమానంగా పంచే విధంగా నిర్ణయించండి. కొప్పెరలో ఎవరు ఎప్పుడు ఎంత వేశారో తెలియదు కదా. చక్కటి ఆలోచన, వల్లభదేవుడు అన్నాడు. కైవల్య, సారంగా మీరిద్దరూ ఆ బాధ్యతలు స్వీకరించండి. మన గ్రామంలో కుటుంబాల సంఖ్యను లెక్కించి అన్ని కుటుంబాలకు సమానంగా పంచండి. మా వాడు గుంజుకున్నదంతా బొక్కసంలో సురక్షితంగా ఉంది. జనం చేసిన హర్షధ్వానాలు మందిరంలో మారుమ్రోగాయి. మరొక శుభవార్త, వల్లభదేవుడు అన్నాడు. నేను మహారాజు గారిని కలుసుకుంటాను. మన ప్రాంతానికి ధర్మాధికారి స్థానంలో ఒక సామంతరాజును నియమించమంటాను. కరతాళ ధ్వనులతో జనం ఆయన ఆలోచనలను స్వాగతించారు. నిధి, నువ్వు నీ స్నేహితురాలు రుద్రగిరి ఆతిథ్యాన్ని స్వీకరించాలి, వల్లభదేవుడు అన్నాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.